నీకెవరు దూరం అయిపోయినా పర్వాలేదు. గిద్యోను నేర్పించే 3వ పాఠం, ప్రభు నీకు దూరం కాకూడదు. ఇంకొంచెం మంచిగా అనగలుగుతారా? హల్లెలూయా. ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారట చూద్దాం ఒకసారి. 2వ వాక్యమా, మళ్ళీ చూడండి ఆ మాట. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారము తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి, ఇశ్రాయేలు కొండల్లోను 2-3 మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకునేది. అంటే ఇల్లు వదిలి పారిపోయారు, స్వాస్థ్యం వదిలి పారిపోయారు, ఎక్కడో కొండల్లో గుహల్లో వాగులోకి వెళ్ళిపోయారు. అందరూ పారిపోయారు. గిద్యోను నిలిచి ఉన్నాడు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా, కొడాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేశమంతా పారిపోయింది, ఖాళీ. ఎవరు పారిపోయినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు దూరం అయిపోయినా గిద్యోను ఒకడున్నాడు ప్రభుకి. అలాంటి వాడు ఒక్కడుంటే చాలు, మరలా పారిపోయిన వాళ్ళందరూ తిరిగి రాగలరు. చేతులెత్తి ఆమెనంటారా గట్టిగా? ఏ శత్రువులు ఎదుట నిలవలేక పారిపోయారో అదే శత్రువుల్ని గిద్యోను నిలబడ్డాడే, తను పారిపోలేదు. ఇదంతా మనకు పెద్ద పాఠం. ఈ చివరి దినాల్లో ఎంతోమంది దేవునికి దూరం అయిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు పారిపోయారు. మోకాల మీద ఉంటే ఆ గగనం చీల్చుకొని అగ్ని వర్షాన్ని కురిపించిన ఏలియా సహితం ఒక సందర్భంలో పారిపోయాడు. భయం, కలవరం. దేవుడు నాకు విరోధంగా మాట్లాడిన వారి మీద, ఆమె మీద దేవుడు తీర్పు తీర్చలేదే, ఆమెకు శిక్ష రాలేదే అని బాధపడి వెళ్ళిపోయాడట. సిద్ధ మెంటాలిటీ. చాలామందికి అలాగే ఉంటుంది. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ ఇల్లు స్తోత్రం పాడైపోవునుగాక అంటుంటారు. ఈ మధ్య భక్తుడు ప్రార్థన చేశాడు టీవీలో. ఏమని చేశాడో తెలుసా? దేవా దిగిరా, శత్రువుల దౌడు ఎముకలు ఎరగొట్టు ప్రభా అంటాడు. వాళ్ళు వాళ్ళ సంతానం అంతా పాడైపోవాలి. యేసుకు విరోధంగా మాట్లాడిన కనుక మాకు ఇలా జరిగిందని ప్రజలు తెలుసుకోవాలి. దాన్ని రికార్డ్ చేశారు, వ్యతిరేకులు రికార్డ్ చేసేసారు. ప్రార్థన జాగ్రత్తగా చేయండి. స్తోత్రం. మన ప్రార్థన మనల్ని కొట్టినా తిట్టినా ఒకే ప్రార్థన. మీకు ప్రారంభం నుంచి అది పునాదిగా మారిపోయింది. క్షమించి ప్రార్థన చేయాలి. చెప్పండి. అప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. మీరు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడల్లా మీరు క్షమించబడుతున్నట్లుగా మీరు క్షమించి ప్రార్థన చేయమన్నాడు. మనలో కోపం, ద్వేషాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినాడు. ఇట్స్ అన్ గ్రేట్ లెసన్. గిద్యోను నిలిచి ఉన్నాడు. యోనా పారిపోతాడు. యోనా బాధ అంతా ఏమిటంటే శత్రువులు బాగుపడకూడదు, నశించిపోవాలి. ఇలాంటి వాళ్ళు నిలబడలేరు, పారిపోతారు. దేవుని ఎదుట శ్రేష్టమైనది ఇవ్వలేక విరోధంగా క్రియ చేస్తున్న కయీను పారిపోతున్నాడు. దేవుడు ఏమైనా చేస్తాడా అని నమ్మకం తక్కువైపోయి అన్నీ ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్న నయోమి పారిపోయింది ఇంకెక్కడికో. ఈ పారిపోయిన వాళ్ళు మీకు ప్రమాదం, హెచ్చరికగా ఉన్న ఒక మంచి సవాలుతో కూడిన ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? భక్తుడైన నెహెమ్యా అంటాడు. నెహెమ్యా ఆయన ఏమంటాడంటే, నా వంటి వాడు పారిపోవచ్చునా? స్తోత్రం అనండి గట్టిగా. నేనేంటి పారిపోవడం ఏంటి సార్? చాచా, పారిపోవటం నా డైరీలోనే లేదంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మీరందరూ నేర్చుకోవాల్సిన పాఠం, ఏదైనా నిలబడదాం, ఎదిరించి నిలబడదాం.
ధైర్యంగా నిలబడదాం. కదలవద్దు, దూరంగా పోవద్దు, సమస్యలకు భయపడవద్దు. ఏది ఏమైనా ప్రభు కొరకు నిలబడదాం. ఆ కృప అనుగ్రహించినట్లుగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. ఈ 3 శ్రేష్టమైన అనుభవాలు, పాఠాలు ఎన్నిక లేని వారిని గనులుగా చేసే దేవుడు. ఏది పోగొట్టుకున్నా ప్రభుతో సంబంధం పోగొట్టుకోవద్దు. ఎవరు దూరం అయిపోయినా నేను దేవునికి దగ్గరగా ఉంటాను. ఈ 3 పాఠాలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక.